ఇది చూసారా ఫ్రెండ్స్? ఇది ఇంతకుముందు మా పాపకి ఈ శారీలో నేను కట్ చేసి హాఫ్ ఇలా వచ్చింది సర్కిల్స్ లాగా, హాఫ్ పార్ట్ ఏమో ఇలా వచ్చిందని చెప్పాను కదా. ఈ హాఫ్ పార్ట్ని నేను టాప్ స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటున్నాను. మా పాప డ్రెస్ చూసారు కదా, బాగుంది కదా, కలర్ కూడా చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుందండి. దీనికోసం నేను లైనింగ్ కూడా తీసుకున్నాను. లైనింగ్ ఇంకా చూడండి, లైనింగ్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాక ఇది క్లాత్ కట్ చేస్తాను. యాక్చువల్లీ అంబ్రిలా కట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ మా బావ ఉండి అంబ్రిలాకు సైడ్ కట్స్ పెట్టేసుకో బాగుంటుంది అన్నారు. సరే, తనకు నచ్చినట్టుగా చేద్దామని స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, బాగుంది కదా క్లాత్, కలర్ కూడా బాగుంది. నాకు కలర్ కూడా చాలా బాగా నచ్చింది. ఇది కాస్ట్ ఎంత తెలుసా అండి? శారీ జస్ట్ 120 రూపీసేనండి. ఇది 120 రూపీస్ శారీతోనే నేను స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నా. కానీ శారీ కూడా కాస్ట్ చాలా తక్కువ పడింది నాకు. అదే నేను ఒకరోజు చెప్పాను కదా, సేలం వాళ్ళు శారీస్ సేల్ చేస్తున్నారని, అక్కడ తీసుకున్నాను అన్నట్టు. అక్కడ తీసుకొని ఇలా ఎలా ఉందో చూసి కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలని చూస్తున్నా. ఇక్కడ డ్రెస్ ఆల్రెడీ నేను డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకున్నానండి ఒకటి. ఆ డ్రెస్ ప్రకారంగానే నేను స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఏం లేదండి, జస్ట్ మనకు టేప్ లేకున్నా కానీ ఆల్రెడీ డ్రెస్ ఏదైనా ఉంటే దాని ప్రకారంగా చూసి కుట్టుకున్నాం, స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, అంతకంటే కొంచెం ఒక ½ ఇంచ్ ఎక్కువ క్లాత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈజీనండి, తెలియకపోతే కొంచెం హార్డ్ అనిపిస్తుంది, కాకపోతే మళ్ళీ తెలిస్తే ఈజీనేనండి అది. క్లాత్ బ్లూ కలర్ కాబట్టి నేను ఈజీగా కనపడడం కోసం ఈ కలర్ చాక్ పీస్ అదే మార్కర్ తీసుకున్నాను. అర్త్ కలర్ అయితే ఈజీగా నాకు కనిపిస్తుంది, సేమ్ బ్లూ కలర్ అయితే కనపడదని ఈ కలర్ తీసుకున్నాను. మొత్తానికైతే లైనింగ్ కట్ చేసుకుంటుందండి. మనకు లెంత్ ఎంత కావాలనేది చూసి లైనింగ్ కట్ చేసుకున్నాను. లైనింగ్ కట్ చేసుకున్నాక ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే. లైనింగ్ కట్ చేసుకున్నాక పైన క్లాత్ కట్ చేయాలి. నెక్ కట్ చేసి ఇలా కుట్టాం కదా, ఇలా కుట్టిన తర్వాత నీట్గా రావాలి అంటే ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, రివర్స్లో
ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ని ఇలా కట్ చేసుకోవాలండి ఒకసారి. నీట్గా వచ్చేసింది. ఇదొక టెక్నిక్ అండి, అసలు ఎవరు చెప్పరు. ఇలా కట్ చేసుకున్నాక డ్రెస్ రైట్ సైడ్ ఫోల్డ్ చేసి అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే కార్నర్స్ నీట్గా వస్తాయండి, మనకు చాలా నీట్గా అనిపిస్తుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఏమి ఇబ్బంది అనిపించదు, చాలా నీట్గా వస్తుంది. చూడండి, చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. ఇది శారీ కదా, పైన ప్రింట్ వచ్చేసిందండి. ఇక్కడ చున్నీ వేసుకుంటే కవర్ అయిపోతుంది. షోల్డర్ కదా, ఇది షోల్డర్ భాగంలో వెళ్ళిపోతుంది కదా, అంతగా కనబడదు. చెప్పాను కదా, లోపల నుంచి ఇలా కట్ చేసుకున్నాను కదా, చాలా నీట్గా వస్తుంది. మెయిన్ కార్నర్సేనండి మనకు. ఈ కార్నర్స్ రాకపోతే అసలు అర్థం కాదు. స్టార్టింగ్లో ఎవరైనా సరే డ్రెస్ కుట్టాలి అనుకున్నప్పుడు డిజైన్ నెక్స్ కాకుండా స్క్వేర్ నెక్ కుట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎలాంటి టెన్షన్ ఉండదు. పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎలాంటి డిజైన్స్ అయినా పెట్టుకొని కుట్టుకోవచ్చు. నేనైతే ఎక్కువగా ఈ క్లాత్ జారుతుంటుంది కాబట్టి అంత ఎక్స్పర్ట్ కాదు కదా, అందుకనే ఎక్కువగా నేను స్క్వేర్ నెక్ పెట్టేసుకుంటాను. చూడండి, కార్నర్ చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో, నీట్గా ఉంది కదా. ఇలా సెట్ చేసుకుంటుండాలండి. సెట్ చేయకపోతే లైనింగ్ క్లాత్ వచ్చేసి డబల్ ఫోల్డ్ అవుతుంటుంది, డబల్ ఫోల్డ్ అవుతుంది. ఇలా నీట్గా తొందర అవసరం లేదండి, నిదానంగానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ చూసారా, నెక్ ఎంత ఈజీగా ఎలా వచ్చేసిందో, నీట్గా వచ్చేసింది కదా. ఇలా కార్నర్స్ చూసుకోవాలండి. ఎలా ఫస్ట్ బిగినింగ్ వాళ్ళైతే ఎప్పుడైనా స్క్వేర్ నెక్ అయితే చాలా ఫాస్ట్గా ఈజీగా వెళ్ళిపోతుంది, వచ్చేస్తుందండి. డిజైన్ కావాలి అంటే పర్ఫెక్ట్ అయిన తర్వాత డిజైన్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది ఇలా నెక్ కుట్టుకోవాలండి. నెక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ వేరే పార్ట్ కుట్టేసుకోవాలి. చూసారా నెక్ ఎంత బాగా వచ్చిందో, నీట్గా వచ్చేసిందండి స్టిచ్చింగ్. ఇక్కడ ఫస్ట్ పార్ట్ అయితే నెక్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ నెక్ కట్ చేసి ఇట్లా కార్నర్స్
రివర్స్లో కట్ చేసుకుంటే చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. మొత్తానికైతే డ్రెస్ స్టిచ్చింగ్ చేసేసానండి. బాగా కుదిరింది అసలు. నెక్ కూడా బాగుంది చూడండి. ఇలా కార్నర్స్ వచ్చి బ్లూ మీద ఇలా పింక్ వచ్చేసరికి చాలా బాగా అనిపించింది నాకు. చూడండి ఇక్కడ కూడా పింక్ బాగుందండి. కలర్ అయితే చాలా బాగుంది. అందుకనే శారీ కన్నా డ్రెస్ అయితే బాగుంటుందని డ్రెస్ స్టిచ్చింగ్ చేశాను. చూడండి బాగుంది కదా. మొత్తానికైతే డ్రెస్ స్టిచ్చింగ్ చేసేసానండి. బాగా కుదిరింది అసలు. నెక్ కూడా బాగుంది చూడండి. ఇలా కార్నర్స్ వచ్చి బ్లూ మీద ఇలా పింక్ వచ్చేసరికి చాలా బాగా అనిపించింది నాకు. చూడండి ఇక్కడ కూడా పింక్ బాగుందండి. కలర్ అయితే చాలా బాగుంది. అందుకనే శారీ కన్నా డ్రెస్ అయితే బాగుంటుందని డ్రెస్ స్టిచ్చింగ్ చేశాను. చూడండి బాగుంది కదా.